ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేషన్ గా అవతరించిన అనంతరం ఏర్పడిన తొలి పాలకవర్గ పదవి కాలం నేటితో ముగిసింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లతో పాటు 5 కోఆప్షన్ సభ్యులు, 3 ఎక్సెప్షియో సభ్యులతో పాలకవర్గం ఏర్పడింది. 2021 మార్చి 19న కార్పొరేషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా 2026 మార్చి 17తో వారి పదవి కాలం ముగిసింది. ఈ క్రమంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సభ్యుల వీడ్కోలు కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని తొలి పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం వారితో కలిసి ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలు ఉంటాయని, ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. గడిచిన 5 ఏళ్లలో డివిజన్లో అభివృద్ధి కోసం కార్పొరేటర్లు కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో అందరం కలిసి నగర అభివృద్ధికి పనిచేద్దామన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒంగోలు నగరపాలక సంస్థలో తొలి పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన కార్పొరేటర్లు అందరూ అదృష్టవంతులు అన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. స్వాగతం. అభిప్రాయాల్ని చిరు సందేశంతో పంచుకోవాల్సిందిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో చేస్తుండే మీరు శ్రీనివాసరెడ్డి గారికి శాంక్షన్ చేయించి శరవేగంగా పనులు చేసినటువంటి ఇద్దరు కూడా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు పోటాపోటీలు పడుతుంటాం. ఎవరు గెలుస్తారో ఒకరే గెలుస్తారు. అదేవిధంగా గెలిచిన తర్వాత మనం ప్రజలకు ఏం చేసామనేది చాలా ఇంపార్టెంట్. దానికి మన వాళ్ళంతా కూడా నాకు తెలిసి 19-20 నెలల నుంచి అయితే మేమందరం కూడా కలిసి కౌన్సిల్కి వస్తున్నా, నేను చూస్తున్నా. అందరూ కూడా ఎవరు ఒక తపంతో వాళ్ళ డివిజన్స్లో బాగా చేయాలి, ఏదో విధంగా ఆ డివిజన్స్లో కొన్ని చేసి మార్పు తెచ్చుకోవాలనే తపంతో ఉండేవాళ్ళు ఈసారి మన కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు అనేది రావటం, ఒక రాజ్యాంగంలో మనం మళ్ళా పోటీ చేయటం, మళ్ళీ మన కార్పొరేటర్లు గానో లేకపోతే మళ్ళీ మేయర్ గానో ఇలాంటివన్నీ కూడా జరగటం సహజం. కాబట్టి ఈ రోజుతోటి ఏదైనా అయిపోయినా కూడా మీరు చేసింది మీ డివిజన్స్లో కానీ లేకపోతే మన టౌన్కి కానీ ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఏదో అయిపోయింది, మన రెస్పాన్సిబిలిటీ పోయింది అనుకోకండి. తప్పకుండా కూడా మీరు ఈ 5 సంవత్సరాల్లో మీకు డివిజన్స్లో అంగుళం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఒక కార్పొరేటరే చేయబడలేదు, మనం ఒక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్గా అయినా కూడా
మీ అందరం కూడా కలిసి ఈ నగరాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొద్దాం. ఈరోజు ఎన్నో రకాలుగా ఉండేటప్పుడు మన కష్టం మనం చేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఉండే వాటిల్లో అనేక రకాలుగా కూడా ఉండే టైంలో చాలా చేసుకొచ్చాం. మీరు కూడా ఇంకా కూడా మనం కలిసి తప్పకుండా చేద్దాం. దీంట్లో ఏదో బాధపడతా ఇవన్నీ కూడా ఉండదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఏదైనా కూడా కౌన్సిల్ సభ్యులు వీడ్కోలైనా కూడా మన బంధం ఇలానే ఉంటుంది. పార్టీలు నేను అది ఒకటే చెప్తున్నా, పార్టీలకు అనేది సంబంధం కాదు. అందరం కూడా మనం ప్రజల కోసం ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసం చేయాలనేదే మన తపన. కాబట్టి అందరం కూడా కలిసి మనం ఇంకా కూడా మనం ముందుకు వెళ్దాం. తప్పకుండా మా పూర్తిగా మీరు ఏం చెప్పినా కూడా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, సాయంత్రం కూడా అందరికీ ఫ్యామిలీస్ కుటుంబ సభ్యులతో రమ్మన్నాం. ఎందుకంటే భార్య పిల్లలతోటి, మా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ పిల్లలతోటి అందరం కూడా కలిసి ఫోన్ చేద్దాం. అందరం కూడా ఇదే ఫ్యామిలీగా అందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో కూడా పనిచేద్దామని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పటి వరకు మీరందరూ కూడా కలిసి మనం పనిచేసిన దానికి, భవిష్యత్తులో కూడా కలిసి ఉండేదానికి మీరు సహకరించిన దానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మేయర్ గాను, డిప్యూటీ మేయర్లు గాను, సుజాత గారు మేయర్ గాను, డిప్యూటీ మేయర్లుగా కూడా బుజ్జి గారు, మాధవరావు గారు, ఇతర కార్పొరేటర్లందరూ కూడా 5 అమ్మమ్మ పేర్లు చదవాలంటే కష్టం అవుతుంది. అందరికీ తిరిగి నమస్కారాలు కూడా పెడుతున్నాం. మీ అందరికి కూడా 5 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశారు. ఒంగోలు కార్పొరేషన్ అంటేనే, ఒంగోలు మున్సిపాలిటీ అనేది ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టుగా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీ ఇది. ఈ ఒంగోలు మున్సిపాలిటీకి చాలా చరిత్ర ఉన్నది. వారు చెప్పినట్టుగా కూడా ఉత్సవాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంటాయి. దీన్ని కార్పొరేటర్స్ అందరూ ఇది ఫస్ట్ పాలక వర్గం అన్నాడంటేనే కౌన్సిల్ ఎంతో గొప్ప విలువైందని. వారు ఈరోజు ఈ ఫోటోగ్రఫీ అనేది వారి పిల్లలకి, వారి గ్రాండ్ చిల్డ్రన్ కూడా చాలా అవసరం ఉంది, చూపించాల్సింది కూడా రేపు. ఒంగోలు అనేది ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, గౌరవ సంతరోతులపాటు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, వారందరి కృషితో అభివృద్ధి అనేది చాలా బాగా చేయడం అనేది చూసాం. ఇంకా మీకు చేయాలనే తపన ఉన్నది, కానీ కొంత కొరత ఉన్నది. ఎవరికి సుజాత గారికైనా లేకపోతే ఇతర కార్పొరేటర్స్ గారికైనా ఈ ఆఫీస్ బిల్డింగ్ అనేది మనం స్టార్ట్ చేయలేకపోయామనేది బాధపడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా చక్కటి అందమైన ఆఫీసును కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా ఇప్పుడే వస్తూ మనం గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము మాట్లాడుకోవడం కూడా జరిగింది. కమిషనర్ గారు, విజయ్ కుమార్ గారు, మనగా సంతరోతులపాటు శాసనసభ్యులు వారు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఈ అభివృద్ధి అనేది ఏ విధంగా మనం ఏ విధంగా ఫండ్స్ని తీసుకొని వస్తే బాగుంటుంది, మన ఒంగోలు కార్పొరేషన్ని అందంగా సుందరంగా కూడా తీర్చిదిద్దేదాని కొరకు మన అన్ని ప్రయత్నాలు కూడా ప్లానింగ్లు కూడా చేసేదాని కొరకు మనకు అన్ని రూపం ఉన్నది. ఫండ్స్ అనేది లభ్యం అవుతున్నాయి. మనం నిధుల కొరత అనేది లేకుండా తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా కృషి చేస్తామని కూడా మీకు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనం కొంత స్థలాలు అనేది ఐడిఎస్ఎంపీ స్థలం అనేది కూడా చాలా సేల్ అయ్యే డబ్బు కూడా రావాల్సింది కూడా ఉన్నది. అది కోర్టులో కూడా ఏదో ఆ కోర్టుపరమైన ఇబ్బందులు కూడా మనం త్వరగా కూడా తొలగి తీసుకొని ఆ నిధులు కూడా మనం అభివృద్ధికి మనం ఇక్కడ ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఇంకా ఎక్కువగా కూడా మన అభివృద్ధిలో చేసుకునే దాని వరకు వీలవుతున్నాయి. మీరు అంటే ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మీరే మాకు కార్పొరేటర్స్ కూడా అందరు కూడా
మేయరు డిప్యూటీ మేయర్లు అంటే వాళ్ళకన్నా మీరు ముఖ్యం మాకు. ఎక్కడ ఏ ఊరి అవసరం ఉన్నా కూడా దయచేసి మీరందరూ కూడా మాకు కూడా తెలపండి. ఇది సంతోషకరమైన వాతావరణం. ఇది మీకు కొంత బాధ ఉండినా కూడా అభివృద్ధిలో కూడా మరలా కూడా మీరు పాలు పంచుకునే దాని కొరకు ఒక మంచి అవకాశం ఉంటుందని కూడా తెలుపుకుంటూ, ఎప్పుడూ మాగుంట కుటుంబం మీ అందరికీ కూడా శుభం. ఎప్పుడు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. మేము కుటుంబాలంతా కూడా సుఖశాంతులతో కూడా ఉండాలని వర్తిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మనం అనుకోవటం కూడా ఎక్కువ చేసుకోవాల్సిన మామూలే, కానీ నేను కూడా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చాలామంది మనం ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి, మంచి పేరు మనందరం తెచ్చుకున్నామని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ మన ఎంపీ గారు చెప్పినట్టు నాకు ఏకీభవించడం లేదంటే మీరందరూ చాలా దుఃఖంగా ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మళ్ళీ అందరూ వచ్చే ఎలక్షన్ కౌన్సిల్ కావచ్చు, సో దానికి దుఃఖం ఏం లేదు. ఎందుకంటే మీరంతా బాగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళీ కౌన్సిలర్స్గా ఎన్నికవ్వాలని పూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. గౌరవ కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్లకు, అలాగే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మన కౌన్సిల్ సమావేశం అవుతుంది. అలాగే ఎక్స్-అఫీషియల్ మెంబర్స్కి కార్పొరేట్లో ఇఫ్తార్ ఉంది కాబట్టి సార్ అక్కడికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. కంపెనీలో మనం కౌన్సిల్ సమావేశం ముగుసుకొని మళ్ళీ అక్కడికే చేరుకుంటే మళ్ళీ వీరు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. కాబట్టి మనకి ఎందుకు వచ్చేలోపు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చి మనకి స్వాగతం పలికే విధంగా తగిన ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడింది 1876లో. 1888లో విజయవాడ మున్సిపాలిటీ ఏర్పడింది. అందువల్ల ఇటీవలే గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు 150 సంవత్సరాల ఈ మున్సిపల్ చరిత్ర పూర్తి చేసుకున్నటువంటి దీనికి మనం ఆ ఉత్సవాల్ని కూడా చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల ఈ తొలి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈరోజు చివరి సమావేశం. 5 సంవత్సరాల పదవీకాలం 17 మార్చి 2026తో ముగుస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి గౌరవ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మేడం గారికి, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఒంగోలు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే విజయకుమార్ గారు ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్కి పేరు పేరున స్వాగతం చెబుతూ, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్లు వేమూరి బుజ్జి గారు, మాధవరావు గారు, అలాగే గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఒంగోలు నగరపాలక సంస్థ తరపున స్వాగతం చెప్తున్నాం. అందరికీ కూడా నగరపాలక సంస్థ తరపున స్వాగతం, సుస్వాగతం. సో ఈ గ్రూప్ ఫోటో మరి చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా కౌన్సిల్ హాల్లో ఉండే విధంగా మరి దీన్ని ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికీ మొదటి కౌన్సిల్ కాబట్టి ఒక జ్ఞాపకార్థం ఈ అపురూప చిత్రం మన కౌన్సిల్ హాల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ఫోటోని ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.